అంటే దాదాపు ఒక 15 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ అది. మేము అప్పుడు చదువుకుంటున్నాము. అప్పుడే ఎంబీఏ కంప్లీట్ అయింది నాది. అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తుంది. సో ఇట్లాంటిదే ఇప్పుడు ఏదైతే అల్లు అర్జున్ ఫేస్ చేస్తున్నాడో అట్లాంటి ఇన్సిడెంట్నే అప్పుడు చిరంజీవి ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాని గురించి మనం ఒకసారి మాట్లాడదాము. ఈ వీడియోకి నేను ఒక 1500 లైకులు టార్గెట్ పెట్టుకున్నా, దయచేసి ఇవ్వండి, నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఇచ్చే లైక్ వల్ల ఏంటంటే యూట్యూబ్ ఎక్కువ మందికి పంపిస్తుంది వీడియోని. సో లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేసింది. అప్పుడే ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికల ప్రచారంలో ఫుల్ జోరుగా ఉన్నటువంటి టైం అది చిరంజీవి. 2009 ఫిబ్రవరి 10వ తారీఖు అనుకుంటా. సో ఆ టైంలో గుంటూరులో ప్రెస్ మీట్ పెట్టారు చిరంజీవి. తన పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు అవన్నీ మాట్లాడారు. ఆ తర్వాత నారా కోడూరు మీదుగా తెనాలికి వెళ్లాల్సి ఉంది. ఆ రోజుల్లో చిరంజీవి వస్తున్నాడంటే ఇక ఇప్పుడు ఎలక్షన్ టైం వేరు, మామూలు హీరో రావటం వేరు, ఎలక్షన్ టైంలో రాజకీయం పోటీ చేస్తే వెళ్తాం వేరు. సో ప్రజారాజ్యం పెట్టినటువంటి టైంలో ఫస్ట్లో చిరంజీవికి ఉన్నటువంటి ఇమేజ్ని తర్వాత వచ్చినటువంటి రాజకీయ పార్టీలు కానీ హీరోలు కానీ వాళ్ళ ఇమేజ్లతో అసలు మనం కంపేర్ చేయలేం. చాలా భారీగా ఉండేది అప్పట్లో. సో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు సొంత ఖర్చుతో వెహికల్స్తో జనం ఎగబడి వచ్చి చూసేవారు జస్ట్ చూడడానికి. ఆయన కారులో వెళ్తుంటే లేకపోతే ఇట్లా రోడ్ షో లాంటి టైంలో బాగా క్యూ కొట్టేవారు జనాలు. ఆ రోజు కూడా తెనాలికి వెళ్ళేటువంటి దారిలో నారా కోడూరు ప్రాంతంలో తెనాలి సమీప గ్రామానికి చెందినటువంటి ఇద్దరు యువకులు చిరంజీవికి ఎదురెళ్ళి స్వాగతం పలకాలను కోరుకుని ప్రజారాజ్యం పార్టీ జెండాలను పట్టుకుని బైక్ మీద ర్యాలీగా వచ్చారు. ఆ ర్యాలీలో ఏం జరిగిందంటే బ్యాలెన్స్ తప్పి బైక్ జారి వాళ్ళిద్దరూ అక్కడెక్కడో దూరంగా జరిగింది, చిరంజీవి లేరు అక్కడ. నిజానికి చిరంజీవికి సంబంధించినటువంటి దగ్గరలో కూడా ఈ ఘటన జరగల, తొక్కిసలాట కూడా కాదు, చిరంజీవి కోసం వచ్చినటువంటి జనం మీద జరిగింది కాదు. అక్కడ దూరంగా వాళ్ళు వస్తున్నప్పుడు ఒక 10 కిలోమీటర్ల దూరంలో జరిగినటువంటిది. అయితే తలకి బలంగా గాయం అయ్యి అక్కడికక్కడే చచ్చిపోయారు. ఆ కుర్రోళ్ళు ఇద్దరు కూడా చనిపోయారు. ఈ విషయం వాళ్ళెవరో ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చిరంజీవికి చెప్పడం జరిగింది. మరి ఆ ప్లేస్లో ఇంకెవరన్నా ఉంటే ఏం చేసేవారు ఏంటి, జస్ట్ ఒక సంతాపం ప్రకటించేవారు, అసలు మెన్షన్ చేసేవారు లేదో మనకైతే తెలియదు. కానీ చిరంజీవి మాత్రం చాలా మంచిగా రియాక్టర్. అప్పట్లో మనం ఓన్లీ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాం. సో జనరల్గా చిరంజీవికి మానవత్వం ఎక్కువ అది ఇది చెప్పుకుంటారు ఫ్యాన్స్. సో మరి అందుకో ఏమో కానీ వెంటనే రోడ్ షో ఆపేసి అన్ని పనులని పోస్ట్పోన్ చేసి ఏదైతే అక్కడ ఆ అభిమానుల మృతదేహాలు ఉంటాయో గ్రామానికి తీసుకెళ్తారు కదా, తెనాలి దగ్గర నారాకోడూరు దగ్గర గ్రామాలు వెళ్ళి స్వయంగా ఈయనే వెళ్ళి ఆ అభిమానుల తల్లిదండ్రులు అక్కడ ఏడుస్తుంటారు కదా, వాళ్ళని పట్టుకుని ఆయన కూడా కళ్ళమ్మని నీళ్లు పెట్టుకుని వాళ్ళతో మాట్లాడుతూ అసలు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎందుకు ఇట్లా ఎప్పటి నుంచి అభిమానులు, చిరంజీవి అంటే మాకు ప్రాణం అనేవాళ్ళయ్యా, నిజంగానే మీకోసం వాళ్ళు ప్రాణాలు వదిలేశారయ్యా అని అక్కడ ఉన్నటువంటి మహిళ అంటే వాళ్ళ అక్క చెప్తే అదంతా చూసి చలించిపోయినటువంటి చిరంజీవి చాలా బాధపడ్డారు. దాని గురించి ఒకసారి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఏడుస్తూనే వాళ్ళని అట్లా వదిలేసి వెళ్ళలేక ఆ మృతదేహాల వైపు అట్లా చూస్తూ వీళ్ళకి ఏదో చెయ్యాలి కుటుంబానికి అనేసి ఆయన వెళ్ళిపోయారు. అంటే మనం అబ్జర్వ్ చేస్తే ఆ విషాదం నుంచి ఆయన కోలుకోలేదు సరికదా, అప్పటికప్పుడు ఆ తల్లిదండ్రులను ఓదారుస్తూ డబ్బు సాయం గురించి ఒక్క మాట కూడా ఎత్తల. మీకు ఇంత డబ్బు ఇస్తా అదనం పదం ఎత్తల, అసలు నోట్లోంచి రాలేదు. అంటే కొడుకుని చనిపోయినటువంటి బాధలో ఉన్న వాళ్ళ దగ్గర నేను డబ్బు సాయం చేస్తాను అనే మాట చెప్పడం ఎంత తప్పు ఆయనకు తెలుసు. కాబట్టి తెర వెనక అందాల్సినటువంటి సాయం ఎంత అనేది చూసుకున్నారు. అంటే తరువాత రోజే నాగబాబు వెంటనే ఆ గ్రామానికి వెళ్ళి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి, వీళ్ళ తర్వాత ఎవరైనా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారా, ఇంకెవరెవరు పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఏం పని చేస్తుంటారు, ఇవన్నీ కనుక్కుని ఆ రెండు కుటుంబాలకి ఆర్థికంగా ఒక గట్టి సాయాన్ని అందించి ఒక మంచి మానవీయ కోణాన్ని అక్కడ, అంటే కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతితో తెలియకూడదు అంటారు కదా, ఆ తర్వాత చాలా కాలం తర్వాత బయటకు వచ్చినటువంటి న్యూస్. అది 15 ఏళ్ల క్రితం జరిగితే ఈ ఇన్సిడెంట్ జరిగింది 2009 అయితే ఈ న్యూస్ బయటకు వచ్చింది 2012లో. అప్పుడు తర్వాత ఎలక్షన్ వచ్చి చిరంజీవి ఓడిపోయారు, ఆ పార్టీని కలిపేసుకున్నారు, కాంగ్రెస్లో అమ్మేశాడు, ఆ మొత్తం ఆ కథ అంతా క్లోజ్ అయిపోయింది. అట్లాగని చిరంజీవి కేవలం ఈ ఇన్సిడెంట్ని పట్టుకుని ఆయన అంత గొప్పోడు లేడని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నాం, అది చిరంజీవి దగ్గర నుంచి అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి మీలాంటి నాలాంటి సామాన్యుల వరకు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి మనం ఎట్లా స్పందిస్తున్నాం ఏంటి అనేది జనం అబ్జర్వ్ చేస్తారు. మనం ఓపెన్ ఇదిలో ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇంకా ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు. దాన్ని అర్థం చేసుకోకుండా దాని పట్ల మనం ప్రవర్తించేటువంటి తీరుని చాలా జాగ్రత్తగా డీల్ చేయడం ఇంపార్టెంట్. పైగా అప్పుడే రాజకీయాల్లో కూడా వచ్చారు కాబట్టి ఆ రకమైన ప్రెషర్ కూడా ఉండొచ్చు, అందువల్ల చేసి నేనేమి చిరంజీవి దేవుడు ఆయన మించినోడు లేడంటే నేను అభిమానే కావచ్చు, భజన ప్రోగ్రామ్ కాదు ఇది. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అదే ప్లేస్లో బాలకృష్ణ ఉన్న అట్లా చేసేవారేమో, అదే ప్లేస్లో రజనీకాంత్ ఉన్న అట్లా చేసేవారేమో, అదే ప్లేస్లో ఇంకెవరు ఉన్న అట్లా చేసేవారేమో, అల్లు అరవింద్ ఉన్న అట్లాగే చేసేవారేమో. గతంలో అల్లు అర్జున్ కూడా చేసి ఉండొచ్చు కాదంట ఇట్లాంటి ఇన్సిడెంట్లు, ఆయన కూడా డీల్ చేసి ఉండొచ్చు
ఉండొచ్చు, మెచ్చుకుంటాం, అప్రిషియేట్ చేస్తాం. కానీ ప్రతిసారి కూడా ఒక బాధ్యతను మనం ఏదైతే చూపించుకున్నామో ఆ టైంలో అవతల మనకు సక్సెస్ వచ్చింది అని మైండ్ అంతా అటే పెట్టుకుంటాం. సరే కష్టపడ్డారు, ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి తెలుగు సినిమా చరిత్రని మీరు పైన ఏదో పెడతా అంటున్నాడు, ఈ నాటకం మీద పెడతారు, మరి నెక్స్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో పెడతారు మనకు తెలియదు, కానీ పైన పెడదాం అనుకుంటారు. మంచిదే, మీరు చాలా గొప్ప నటులు, నేషనల్ అవార్డు ఇచ్చారు, ఈ సినిమా కూడా రావాలని కోరుకుంటున్నాం. కానీ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి మనం రియాక్ట్ అయ్యేటువంటి విధానం చాలా చక్కగా నీట్గా ఉంటే అందరూ కూడా మెచ్చుకుంటారు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. రేవంత్ రెడ్డి ఏదో అన్నాడులే, అసెంబ్లీలో పొలిటీషియన్స్ అట్లా ఉంటారు, ఇది అట్లా అంటూ ఉంటారు, ఇది కోర్టు పరిధిలో ఉందని ఊరుకుంటే అయిపోయింది. మళ్ళీ దానికి ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్లు పెట్టడం, అసలు నాకు పోలీసులే కలవలేదు అంటాం. అవన్నిటికి సంబంధించి మొత్తం రిజల్ట్స్, దానికి సంబంధించిన ఎవిడెన్స్లు అన్నీ పోలీసులు పట్టురావడం అంతా కూడా. ఇప్పుడు మన ఛానల్లో 6 బిగ్ పాయింట్స్ అని ఒక వీడియో ఉంది చూడండి, అందులో అల్లు అర్జున్ అన్నది ఏంటి, అవతల నుంచి వచ్చినటువంటి కౌంటర్స్ ఏంటని కూడా నేను క్లియర్గా చెప్పాను. సో ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది, ఎంత అణుకుగా, ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటే అంత మంచిది అనేది ఈ అల్లు అర్జునే కాదు, యంగ్ జనరేషన్స్, పెద్ద పెద్ద స్టార్ హీరోలు అందరూ కూడా తెలుసుకోవాల్సిన, అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఏదో అల్లు అర్జున్ బ్యాట్ చేయడం అని కాదు, చిరంజీవిని లేపేయడం కాదు. ఆయన కూడా అనేక సందర్భాల్లో మిస్ చేసి ఉండొచ్చు, ఆయన కూడా లైట్ తీసుకున్న సందర్భాలు ఉండొచ్చు, బయటకు రాకపోయి ఉండొచ్చు, ఎవరం దేవుళ్ళం కాదు. బట్ ఒక ఇన్సిడెంట్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఇట్లా బిహేవ్ చేస్తే అందరూ కూడా ప్రతి సందర్భంలో బాగుంటుంది అని. అంతేగాని అది చిరంజీవి చేస్తున్నా, చిరంజీవిని గతంలో 2009లో చేసిన చిరంజీవి 12లో కూడా చేయకపోతే, బాబు మీరు గతంలో చేశారు, అట్లా చేస్తే బాగుండేది అంటాం. అల్లు అర్జున్ గతంలో చేసింది ఇంకా ఎక్కడ మనకు కనిపించలేదు కాబట్టి ఆ ఇన్సిడెంట్ మనం తీసుకోవాలి ఎగ్జాంపుల్గా, అంతే తప్ప ఇక్కడ ఏం లేదు. సో మీకేమనిపించింది ఇన్సిడెంట్ గురించి మీరు కామెంట్ చేయండి. ఒక 1500 లైక్లు పెట్టుకున్నాను నేను టార్గెట్ ఈ వీడియోకి, నాకు దయచేసి లైక్స్ ఇవ్వండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.